మాట రాల. ఇంకా వేరే వేరే ఇష్యూస్ ఏం రాలేదు. లేకపోతే పలానా పన్నుల్లోనో పలానా వ్యాపారం చేస్తాను ఈ రోజుకి ఒక కరప్షన్ ఎలిగేషన్స్ కానివ్వండి, ఇంకా వేరే ఎలిగేషన్స్ కానివ్వండి, నా మీద గారు ఈ రోజుకి ఏ ఒకటి రాల. కానీ ఒకటి మా మనస్తత్వం, కమిట్మెంట్ మనస్తత్వం కానివ్వండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఎవరన్నా ఒక మాట అన్నా తిట్టినా ఆ నిమిషం మేము అగ్రెసివ్ అవుతాం, డెఫినెట్గా అగ్రెసివ్ అవుతాం. ఎందుకంటే నాయకుడికి అండగా నిలబడతాం నెహ్రూ గారు మాకు నేర్పించిన మోరల్స్. ఇప్పుడు నాయకుడిని ఎవరన్నా అన్నా ఏమన్నా ఇది చేసినా నేను కామ్గా ఉన్నాను. ఇంకెందుకు మాకు ఇంకా మా నమ్మకం ఏంటి? మనకు అండగా ఉంటున్న నాయకుడికి, మన నాయకుడిని ఒక మాట అన్నా లేకపోతే బూతు మాటలు మాట్లాడినా నేను కామ్గా ఉన్నాను అనుకోండి, ఇంకేంటి నా కమిట్మెంట్ ఏంటి అంటే ఒక ఎమ్మెల్యే పదవి కోసమో లేకపోతే ఇంకొకటి కోసమో మా నాయకుడిని ఏమన్నా పర్వాలేదురా అనుకునే విధంగా ఉంటే అది కరెక్ట్ అయింది కాదు. మళ్ళీ బెజవాడ శివ సినిమాలు ఏం రావా? ఇది శివానా లేకపోతే ఇంకోట అనేది ఇష్యూ కాదండి, కమిట్మెంట్. ఒక వ్యవస్థనైనా ఈరోజు జనాలకి ఏ ఇబ్బంది వచ్చినా నెహ్రూ గారు ఎప్పుడూ చెప్తారు, జనాలకు మంచి చెరువు వచ్చినప్పుడు పోరాటం చేయకుండా నాకెందుకు లేని చెప్పి ఇంట్లో పడుకుంటే ఇంకెందుకు నువ్వు ఎమ్మెల్యే అక్కర్లా, మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ కోసం నిలబెడితేనే మీకు ఒక లీడర్షిప్, లేకపోతే జనాలు గారు మిమ్మల్ని అభిమానించేది. అంతేగాని జనాలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఏం కష్టాలు వచ్చినా నాకెందుకులే, నేను సాఫ్ట్, నేను మహాత్మా గాంధీ